వెల్కమ్ టు రాము ఆల్గో ట్రేడింగ్. మూడో రోజు కూడా నిఫ్టీ మనకు నెగటివ్‌లోనే క్లోజ్ అయింది. సో, ఈరోజు కూడా గ్యాప్ డౌన్‌తోని ఓపెన్ అయిన మార్కెట్ ఆల్‌మోస్ట్ ఆల్‌గా ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ కంప్లీట్‌గా 360 పాయింట్స్ డౌన్‌తో క్లోజ్ అయింది. సో, దీనిగల కారణాలు మెయిన్‌గా చర్చించుకుంటే ఆల్రెడీ 2 రెడ్ క్యాండిల్స్‌తో స్టార్ట్ అయిన మార్కెట్ డే క్యాండిల్‌లో ఆ ప్రెషర్‌ని అలానే కంటిన్యూ చేసింది. సో, దానికి తోడుగా మనకి ఏదైతే ఇంకా యూఎస్ అండ్ ఇరాన్ వార్ ఉందో అది ఇంకా కంప్లీట్ కానట్టే మనకి గ్లోబల్ సైన్స్ చూపిస్తున్నాయి. ఎందుకనంటే ఆల్రెడీ శాంతి చర్చలు జరుగుతున్నట్టే అనిపిస్తున్నా గానీ ఎక్కడ గూడా ట్రంప్ దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు కనబడట్లేదు. అలాగే హార్మోజు జలసంధి ఏదైతే ఉందో ఇంకా ఫ్రీ రవాణా కుదరలేదు. సో, దీనివల్ల ఏమవుతుందంటే మనకి క్రూడ్ ఆయిల్ పైన ప్రెషర్ పడుతుంది. ఎప్పుడైతే మనకు క్రూడ్ ఆయిల్ 100 దాటి ప్రైస్ ఉంటుందో మన మార్కెట్‌లు ప్రెషర్‌లోకే వెళ్తాయి. సో, దాని మీద మనకి ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఎప్పుడైతే మనకి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతాయో సో, ఆటోమేటిక్‌గా మన మార్కెట్‌లు గూడా ఒక పాజిటివ్ ట్రెండ్‌ను తీసుకుంటాయి. దానికి తోడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటనంటే సో, ఆల్మోస్ట్ ఆల్ అందరి వాట్సాప్‌లో ఒక చక్కర కొడుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ తగ్గించుకోవాలని జెప్పేసి. సో, గోల్డ్ కొనడం తగ్గించుకోండి. సో, దానివల్ల ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్స్ వెళ్ళకుండా ఉంటాయి. ఈ యొక్క విషయము. దాంతో పాటుగా ఆయిల్ యూసేజ్ తగ్గించుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి అన్నట్టుగా మొన్నటి మీటింగ్‌లో ఇన్ఫర్మేషన్ బయటకొచ్చేసింది. సో, ఇది ఎంత ఎకనామీ మీద ప్రెషర్ ఉందనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టుగా ఉంది. సో, దీనివల్ల గూడా అనలిస్టులు ఆలోచిస్తున్నారేంటంటే, సో, మార్కెట్‌లో ఇంకా పాజిటివ్ ట్రెండ్ కనబడట్లేదు అనే ఫీలింగ్‌ను ఎక్స్‌పెక్ట్ చేశారు. దాంతో పాటుగా మనకు ఈరోజు యూరప్ మార్కెట్స్ 2:00 ఓపెన్ అయిన తర్వాత అక్కడ గూడా ప్రెషర్ స్టార్ట్ అయింది. సో, ఎఫ్ఐస్ సెల్లింగ్ చేయడం స్టార్ట్ చేసేసారు. సో, ఆ ప్రెషర్ అనేది మనకు క్లియర్‌గా కనబడింది. సో, దాంతో పాటుగా మనకి సైడ్‌వేస్ మార్కెట్స్ అంటే ఏదైతే కన్సాలిడేషన్ మోడ్ ఉంటుందో అది ఆల్రెడీ బ్రేకౌట్ కాలేదు. సో, మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మార్కెట్ 23,600 కిందికి వెళ్తే ప్రెషర్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే 24,600 పైనుంటేనే పాజిటివ్ ట్రెండ్ అనేది ఉంటుంది. సో, ఇది కన్సల్టేషన్ ఫేజ్‌లోనే ఉంది కాబట్టి ఎక్కడో ఒక దగ్గర మనకి పాజిటివ్ సైన్ రావచ్చు. లేదా ఎక్కడో ఒక దగ్గర సపోర్ట్ తీసుకొని ఉండొచ్చు. అంతకన్నా కిందికి వెళ్తుందని ఎక్స్‌పెక్టేషన్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో లేదు. బట్ రేపు ఎలా ఉంటుంది? ఎల్లుండి ఎలా ఉంటుందని చూస్తే మాత్రం మనకు ఐడియా వస్తుంది. ఒకవేళ ఆ టైమ్ సైకిల్ ప్రకారంగా చూసుకుంటే మనము ఫ్రైడే నుంచి మనం మాట్లాడుకుంటున్నాము. మండే ఈస్ ఎ డెసిషన్ క్యాండిల్ లాగా. సో, మనకు డెసిషన్ క్యాండిల్ వచ్చేసి ఫ్రైడేనే జరిగింది. సో, ఫ్రైడే డెసిషన్ క్యాండిల్ అయిపోయింది. ఎందుకనంటే మార్కెట్‌లో ఆహ్, లోయర్ హై లో సారీ లోయర్ రేంజ్ ఏర్పడింది. అంటే తక్కువ రేంజ్ ఏర్పడింది. సో, ఎప్పుడైతే తక్కువ రేంజ్ ఏర్పడిందో ఆ క్యాండిల్‌ని డెసిషన్ క్యాండిల్ అయిపోయింది. సో, ఆ డెసిషన్ క్యాండిల్ యొక్క లోని ఎప్పుడైతే బ్రేక్ చేస్తదో పైకెళ్తే బై సైడ్, కిందికెళ్తే లో సైడ్ అనేది కాన్సెప్ట్ ఉంటుంది. సో, ఆ పాయింట్ ఆఫ్‌లో మనకు మార్కెట్ కూడా ప్రెషర్ చూపించేసింది. ఆ డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో, వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ మాక్స్ టు మాక్స్ ఒకవేళ డౌన్ వస్తే మళ్ళీ 23,600 వరకు దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ. సో, ఈ ట్రెండ్ అనేది మనకు టిల్ ఫ్రైడే వరకు కొనసాగడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకనంటే మనం ఫస్టే అనుకున్నాం మండే టు ఫ్రైడే వన్ సైడ్ మార్కెట్ ఉంటుంది. ఐదర్ బై సైడ్ కావచ్చు, ఐదర్ డౌన్ సైడ్ కావచ్చు. సో, అంత తొందరగా మళ్ళీ మనం 24,800కి మార్కెట్ వెళ్తాము అనేసి ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఎందుకంటే లాస్ట్ 2, 3 డేస్ నుంచి ఈవెన్ లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఇదే విషయం చెప్తున్నా మార్కెట్‌లో అంత మొమెంటం లేదు అనేసి. సో, కన్సల్టేషన్ ఫేజ్ అయిపోతేనే అంటే 24,600 ఆర్ 23,500 ఈ కన్సల్టేషన్ నుంచి బయటికొస్తేనే మార్కెట్‌లో మళ్ళీ మనకి పాజిటివ్‌నెస్ అనేది కనబడుతది. రెండో విషయం ఏంటంటే మళ్ళీ విక్స్ వచ్చేసి 18కి దాటింది. సో, 18 దాటింది అనంటే మళ్ళీ మనం అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. మళ్ళీ బిలో 18కొచ్చేస్తే మళ్ళీ ప్రీమియమ్స్ మన హ్యాండ్ ఓవర్‌లో ఉంటాయి. అండ్ ఇంకొక ప్రెషర్ ఏంటనంటే రేపు ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ పొజిషన్స్‌ను ఈరోజు ఎగ్జిట్ చేయడం కూడా జరిగింది. సో, ఆల్మోస్ట్ ఆల్ ఈ న్యూస్ ఎలా ఉంటుందో తెలీదని చెప్పేసి పొజిషన్స్ క్లోజ్ చేయడం కూడా జరిగింది. సో, దీనివల్ల కూడా మనకు ఆటోమేటిక్‌గా ఆఫ్టర్ 2:00 తర్వాత ప్రెషర్ ఏర్పడింది. సో, ఇది అంత పెద్ద పానిక్ కావాల్సిన అవసరం లేదు. అంటే డే క్యాండిల్‌లో గనుక చూస్తే మీకు కన్సల్టేషన్ మోడ్ అనేది క్లియర్‌గా కనబడుతుంది. సో, వెనెవర్ బ్రేక్ అనే ఈ పాయింట్‌ని చూసుకుంటేనే మనము ప్రెషర్ అనేది ఫీల్ కావాలి. అప్పటి వరకు ఇది ప్రెషర్ అని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఈవెన్ మనకు కంటిన్యూ‌గా 3 డేస్‌లో గ్యాప్ డౌన్ కనబడింది.
సో, దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఒకవేళ మార్కెట్ రికవర్ అయితే గ్యాప్ డౌన్ ఫిల్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. లేదు అంటే మన ఎక్స్‌పెక్టేషన్ 23,500 వరకు రావడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ ప్రెజెంట్‌గా గిఫ్ట్ నిఫ్టీ చూసుకుంటే ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి చూసుకుంటే ఇంకా స్టాండర్డ్‌గానే ఉంది. ఎక్కడ కూడా ఇంకా నెగెటివ్ చూపించలేదు. చెప్పలేము రేపటి న్యూస్ ఎలా ఉంటుంది? రేపు ఈ వార్ ఎఫెక్ట్ ఎలా కనబడుతుందో? వార్ అనంటే వాళ్ళ చర్చలు ఏ విధంగా జరుగుతాయి? ఆ చర్చల ఎఫెక్ట్ గనక మనకు పాజిటివ్ ట్రెండ్ ఉంటే ఆ పడడం అనేది ఆగిపోతుంది. లేదంటే మనము 23,500 బిలో కూడా చూడడానికి ఛాన్సెస్ ఉంది. సో, కంప్లీట్‌గా మాక్సిమం హై ఈ మంత్ ఎండింగ్‌కి నేను ఎక్స్‌పెక్ట్ చేసేది ఏందంటే 24,800-25,200 వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, మే మంత్‌లో. సో, అండ్ ఈరోజు మార్కెట్ 5 మినిట్స్‌లో ఏం జరిగిందని ఒక్కసారి గనక మనం చూస్తే మనకు ఆల్రెడీ క్లియర్ ట్రెండ్ కనబడింది. సో, ఫస్ట్ 5 మినిట్స్‌ని అసలు బ్రేకే చేయలేదు. సో, ఆల్‌మోస్ట్ ఆల్ ఫస్ట్ 5 మినిట్స్‌ను బ్రేక్ చేయకుండానే మార్కెట్ ఉంది. సో, కాబట్టి అక్కడైనా మనకు ఒక క్లియర్ ఇండికేషన్ దొరుకుతుంది. సో, మార్కెట్ మూమెంటం చూపించట్లేదని. ఈవెన్ దో ఫస్ట్ 5 మినిట్స్ తర్వాత వచ్చిన లో ఏదైతే ఉందో అదే లోను మార్కెట్ కన్సిడర్ చేసింది. అంతకన్నా కిందికి జస్ట్ ఇట్లా వెళ్ళి మళ్ళీ దాదాపుగా వచ్చేసింది. అంటే ఇంట్రాడే పాయింట్ ఆఫ్‌లో చూసుకుంటే మార్కెట్ దాదాపుగా చాలా తక్కువ పాయింట్సే పడ్డదని లెక్కేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ 5 మినిట్స్ క్లోజింగ్ నుంచి మార్కెట్ క్లోజింగ్ వరకు చూస్తే 95 పాయింట్స్. సో, అప్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ 5 మినిట్స్ హై నుంచి ఎంతవరకు వెళ్ళింది అనంటే జస్ట్ ఈవెన్ 14 పాయింట్స్. అండ్ ఒకవేళ మార్కెట్ ఫస్ట్ 5 మినిట్స్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఎంతవరకు వెళ్ళిందని అనుకుంటే 45 పాయింట్స్. సో, ఓవరాల్‌గా మార్కెట్ అయితే మొమెంటమ్ అయితే జరిగింది. ఎక్కడ కూడా సైలెంట్‌గా లేదు. మనకి కావాల్సిన పాయింట్స్ దాదాపుగా ఇచ్చింది. కానీ ఓవరాల్‌గా డే క్యాండిల్‌లో చూస్తే మాత్రం ఇదొక బిగ్ నెగెటివ్‌లా కనబడింది. అండ్ ఎప్పుడైతే 2:00 నుంచి ప్రెషర్ పడిందో అది బాగా పడింది అనే ఫీలింగ్ మనకచ్చేసింది. సో, రేపు ఎలా ఓపెన్ అవుతుంది అనేది గనక మనకు ఒక్కసారి గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అయినంక తెలిస్తే ఆ ప్రెషర్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. సో, రేపటి వరకు వెయిట్ చేద్దాం. రేపు ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం సాయంత్రం మళ్ళొకసారి ట్రెండ్‌లో మాట్లాడుకుందాం. సో, థాంక్ యూ అండి.